ఓం నమో భగవతే వాసుదేవాయ. మున్నుడి. పోతన మహాకవి భాగవతమును నిగమముగా ఆమ్నాయముగా అభివర్ణించి ఉన్నాడు. నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి శుభగత్వంబుల్. సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసము బుధా. భువనక్షేమంకరంబైన భాగవతాంనాయము బాదరాయణుడు దాగల్పించి నేర్పొప్పగన్. పోతన దృష్టిలో భాగవతము వేదవాంగ్మయములో అంతర్భాగమే. వేదవాంగ్మయము భాగవత తత్వం. వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, పంచమ వేదమైన భారతము సనాతన భారతీయ సారస్వతములో ప్రాచీనములని, భాగవతము ఆర్వాచీన శాఖయని లోకములో ఒక అభిప్రాయం వ్యాపించి ఉన్నది. సూక్ష్మ దృష్టితో అనుశీలిస్తే భాగవత తత్వము వేదతత్వము సమానములే. భాగవతము సుస్పష్టముగా ప్రతిపాదించే ఆస్తికత్వం, అవతారతత్వం, భక్తియోగం బీజప్రాయంగా వేద సారస్వతంలో ఉన్నట్టివే. భాగవతమునకు అంతరాత్మయైన భక్తిలోని నవవిధ భక్తి మార్గాలు భాగవతంలో హృదయాంగమంగా అభివర్ణితాలు. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. పై శ్లోకానికి పోతన ఆంధ్రీకృతి. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయునాత్మలో నెరుకయున్, సంకీర్తనల్, చింతనం బనుని 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా. భాగవతము భక్తి వేదాంత తత్వమునకు పరాకాష్ఠను ప్రతిపాదించు సాహిత్య శిఖరం. భక్తి వేదాంత తత్వక్రమ పరిణామ వికాసం. వేదవాంగ్మయంలో సూక్ష్మ దృష్టితో అనుశీలించే వారికి భాగవతం సుగమమే. వేదవాంగ్మయములో నవవిధములైన భక్తికి, ఆస్తిక్యానికి ఉదాహరణలు కోకొల్లలు. అందు వక్ష్యమాణములైన ఉదాహరణములు ప్రధానంగా ఎన్నుకోవచ్చు. శ్రవణం. భద్రం శ్లోకం శ్రూయాసం. అథర్వణ వేదంలో భగవంతుని కళ్యాణ గుణాలే వినగోరుచున్నాను. కీర్తనం. విష్ణోర్నుకం వీర్యాణి ప్రోవోచం. ఋగ్వేదంలో శ్రీమన్ మహావిష్ణుమూర్తి పరాక్రమగాథలు ప్రవచింపగోరుచున్నాను. స్మరణం. మనామహే చారుదేశ్యనామ. ఋగ్వేదంలో పరమాత్మ వైభవోత్కర్ష స్మరించవలే. పాదసేవనం. జుషాణ ఇంద్రసప్తభిర్న ఆగహి. ఋగ్వేదం. ప్రభు, నీ రాజఠీవితో మా కడకు విచ్చేయుదువుగాక. అర్చనం. అర్చాచక్రాయ శాకినే. ఋగ్వేదం. పరాత్పరుడైన ఇంద్రునికి అర్చన సమర్చించదగు. వందనం. వందామహే త్వా. ఋగ్వేదం. నీకు అభివాదాలు. దాస్యం. వైశ్వానరస్య సుమతౌ శ్యామ. ఋగ్వేదం. మనము విశ్వశిల్పి ప్రాభవంలో అణగియుండదగు. సఖ్యం. మరుత్వం త్వం సఖ్యాయ హవామహే. ఋగ్వేదం. సకల దేవతాధినేత సఖ్యం మర్దించదముగాక. ఆత్మనివేదనం. భర్గో దేవస్య ధీమహి. ఋగ్వేదం. పరాత్పరుని తేజం ధ్యానింతుము. పూర్వోదాహృతులైన వేదవాక్యాలను బట్టి భాగవత భక్తి వేదాంత తత్వం వేదప్రోక్తమైనదే అని తేలుతున్నది. నమో భగవతే వాసుదేవాయ. అక్షరమైన మోక్ష సంపదను అపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయిన ఆనందగోపుని ఇల్లాలి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాను. ఆ యశోదా కిషోరుడు సామాన్యుడు కాదు. ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఎల్ల లోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు. అంతేకాదు, కన్నతల్లి ఒడిలో వయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కృష్ణయ్య ఒక్క మాటు అలా కన్నులెత్తి చూస్తే చాలు ఎన్నెన్నో బ్రహ్మాండ భాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు దిద్దుకుంటాయట.
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శశాంక మౌళికిన్ కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికిన్ నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్. కరాన ముమ్మొనవాలు, ఉరాన పునకల పేరు, శిరాన నెలవంక ధరించి లీలాతాండవలోలుడైన పరమశివునికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను. కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్పదర్పహరుడు, పర్వతరాజపుత్రి ముఖపద్మాన్ని ప్రఫుల్లం కావించే ప్రభాకరుడు. నారదుడు మొదలైన మౌనిసత్తముల చిత్తములనే నెత్తమ్మి విరులలో విహరించే మత్త మధుకరుడు. ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికరనేతకున్ కల్మషజేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్. చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టింపనేర్చినవాడు, సరస్వతీదేవి స్వాంతానికి సంతోషం చేకూర్చినవాడు, వేదాలనన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, నాయకుడై బృందారక బృందాన్ని దిద్ది తీర్చినవాడు, భక్తుల పాపాలను పోకార్చినవాడు, దీనజనులను ఓదార్చినవాడు, తపోధనులందరికీ శుభాలు ఒనకూర్చినవాడు అయిన మహానుభావుణ్ణి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను. ఈ విధంగా సకల లోక చక్రవర్తులైన ముగ్గురు మూర్తులకు చేతులొగ్గి నమస్కారం చేసిన అనంతరం ఆదరమొప్ప మృక్కిడిదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమత మూషక సాదికి సుప్రసాదికిన్. హిమాచల కుమారి అయిన ఉమాదేవి మనస్సులోని అనురాగ సంపదను సంపాదించి కలికల్మషాలను భేదించి ఆపన్నుల విన్నపాలను ఆమోదించి ఆశ్రితుల విఘ్నలతలను ఛేదించి మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించి నివేదించిన కుడుములు ఉండ్రాళ్ళు కడుపు నిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి ముల్లోకాలకు మోదప్రదాయకుడైన వినాయకునకు కైమోడ్పులు ఘటిస్తాను. క్షోణితలంబునన్నుదురు శోకగమ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్షదామ సుఖవారిజ పుస్తక రమ్య పాణికిన్. నేలకు నెన్నుదురు సోకునట్లు సాగిలపడి మ్రొక్కి సైకత శ్రోణి చదువులవాణి అలినీలవేణి అయిన వాణిని సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి ఒక్క చేతిలో అక్షరమాలను, మరొక్క చేతిలో రాచిలుకను, ఇంకొక చేతిలో తామర పువ్వును, వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవింద భవుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో సురనికరాన్ని కనికరిస్తుంది. పుట్టంబుట్ట సిరంబునన్మొలవ నంభోయాన పాత్రంబునన్నెట్టంగల్గను గాళిగొల్వను బురాణింపన్ దొరంకొంటి మీదెట్టే వెంట జరింతు దత్సరణి నాకీ బొమ్మయోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంబోనిధి. అమ్మా సరస్వతి, నేను శిరస్సుపై పుట్ట పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు. పడవలో ప్రభవించిన వ్యాసుడను కాను, కవికుల తిలకుడైన కాళిదాసుడను కానమ్మా. అయినా తగుదునమ్మా అని పురాణాన్ని తెలింగించటానికి పూనుకున్నాను. ఏమి చెయ్యాలో ఏమీ తోచటం లేదు. ఇటువంటి సమయంలో ఎటువంటి మార్గం అవసరమో అది నీవే నాకు అనుగ్రహించి నా చేయి పట్టుకుని నడిపించు. ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లి, నీవే నాకు ఆధారం. నాకు తెలుసు తల్లి, నీ కరుణ అపార పారావారం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీస కుంద మందార సుధాపయోధిసిత దామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ నెన్నడుగల్గు భారతీ. తల్లి,
భారతి తెల్లని కాంతులు వెల్లవిరిసే శరన్మేఘ కదంబము, శారద చంద్రబింబము, పచ్చ కర్పూరము, పటీరము, రాజహంసలు, జాజి చెండ్లు, నీహారము, డిండీరము, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెలు, మందారాలు, పాల సముద్రము, పూచిన పుండరీకాలు, ఆకాశగంగా ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్వలమైన ఉపమానాలు. అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కన్నులారా మనసుదీరా ఎన్నడు దర్శింపగలుగుతానో గదా తల్లి. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపజోడు భారతీ. అమ్మా భారతీదేవి వికాస ప్రకాశాలకు ప్రతీకగా విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దానవై శరచ్చంద్ర చంద్రికానురూపమైన స్వరూపంతో అలరించుకున్న ఆభరణాల మణిదీప్తులు దిగ్దిగంతాలను వెలిగింపగా, పవిత్ర వేద సూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా, భక్త కవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించే బంగారు తల్లి, నీ కృపారసపు జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుణ్ణి గావించమ్మా. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆమె అమ్మలందరికీ అమ్మ, ముల్లోకాలకు మూలమైన ముగురమ్మలకు మూలమైన అమ్మ, అందరమ్మల కన్నా అధికురాలైన అమ్మ, మృక్కిడులైన రక్కసి మూకలను ఉక్కడగించిన అమ్మ, నమ్ముకొన్న వేల్పుటమ్మల నిండు గుండెలలో నివసించే అమ్మ, దయాపయోనిధి అయిన మాయమ్మ దుర్గా భవానీ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి. హరికింబట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంబు వెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరిసుతుల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతంలేములు వాపు తల్లి సిరియుచ్చున్ నిత్య కళ్యాణముల్. శ్రీదేవి దేవాది దేవుడైన వాసుదేవునకు పట్టపుదేవి, పుణ్యాల దేవి, శ్రీ సంపదల పెన్నిధి, రేరాజుకు గారాబు చెల్లెలు, వాణితో శర్వాణితో కూడి క్రీడించే పూబోను, అరవింద మందిరి అయిన జవరాలు, అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన ఇల్లాలు, కాంతులీనే ఒక్క కటాక్ష వీక్షణంతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు కావించే బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మి మాకు నిత్య కళ్యాణాలను గ్రహించాలి. ఈ విధంగా ఇష్టదేవతలందరినీ స్మరిస్తూ ఉన్నాను. సూర్యభగవానుని, శ్రీ కుమారస్వామిని భావిస్తూ ఉన్నాను. మొదట కవితా సరస్వతి విలాస విన్యాసాలను వెలయింపజేసిన వాల్మీకుల వారికి వందనం చేస్తున్నాను. చిక్కుపడిన వేద సమూహాన్ని మొక్కబోని ఓర్పుతో నేర్పుతో చక్కదిద్దిన వ్యాసుల వారికి దోసిలొగ్గుతున్నాను. శ్రీ మహాభాగవత కథ అనే సుధారసాన్ని పంచిపెట్టిన సుఖయోగికి తలవంచి నమస్కరిస్తూ ఉన్నాను. అనంతరం తన మెత్తనైన తియ్యనైన పలుకుల కులుకులతో శిలల్ని సైతం చిగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను. ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న మయూర కవిని అభినందిస్తూ ఉన్నాను. మహాకావ్యాలను నిర్మించే కళలో ఆరితేరిన కాళిదాస కవిచంద్రుణ్ణి కైవారం చేస్తూ ఉన్నాను. కవుల హృదయ కమలాలను వికసింపజేయటంలో రవి వంటి వాడైన భారవిని స్థవం చేస్తున్నాను. నిర్దుష్టమైన కవితకు పేరెన్నికగన్న మాఘ కవిని శ్లాఘిస్తూ ఉన్నాను. అనంతరం తెలుగు కవితను వెలయింపజేసి అందరి హృదయాలను దోచుకున్న నన్నయ భట్టారకుని సన్నుతించి హరిహరనాథుని చరణాల విందాలకు ఆనందాతిశయంతో మ్రొక్కుతున్న తిక్కనార్యుణ్ణి కొనియాడి తక్కిన పూర్వ కవులందరినీ మనసారా భావించి సంభావిస్తూ ఉన్నాను. ఈనాటి కవులందరినీ అభినందించి ముందు రాబోయే కవులందరికీ శుభం పలికి ఉభయ భాషల్లో గద్య పద్యాత్మకాలైన కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ.